హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తక్షణమే ఒక డిఏ ప్రకటన, పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించిన తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు డిఏ ప్రకటన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్గా ఉన్న 25,000 కోట్ల రూపాయలను తక్షణమే చెల్లించాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. డిఏ పెండింగ్, ఉద్యోగులపై ఆర్థిక భారం. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు 3 డిఆర్ఎస్ అలవెన్స్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో కనీసం ఒక డిఏని తక్షణమే ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల నిరీక్షణకు ఇక స్వస్తి చెప్పాలని వెంటనే నిర్ణయం తీసుకోవాలని అయితే ఆయన కోరారు. ఉద్యోగుల వేతనాలు మరియు పెండింగ్ బిల్లులు. సూర్యనారాయణ గారి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి నెల 6,500 కోట్ల వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఉందని, జీతాలు, పెన్షన్ల రూపంలో. సో దీనికి తోడు వివిధ రకాల బెనిఫిట్స్, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ అనుబంధ సౌకర్యాలు ఇంకా చెల్లించేందుకు ఎదురు చూస్తున్నాయని, ఉద్యోగుల రుణభారం పెరుగుతున్న నేపథ్యంలో తక్షణమే ఒక డిఏ ప్రకటించాలని చాలా అవసరం ఉందని అయితే ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు, ట్రిబ్యునల్ ఏర్పాటు డిమాండ్. ఉద్యోగులకు నెల రోజుల వేతన చెల్లింపులపై చట్టబద్ధత తీసుకురావాలని, ప్రతి నెల 1వ తేదీన నాటికి వేతనాలు ఖచ్చితంగా చెల్లించేందుకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి అని ఆయన సూచించారు. అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కాకినాడలో సమావేశం, కీలక తీర్మానాలు. కాకినాడ జిల్లా 3వ కౌన్సిల్ సమావేశాన్ని కాకినాడ అంబేద్కర్ భవన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగన్నాథన్, ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యలు, వేతన భద్రత, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, డిఏ ప్రకటనపై సమావేశంలో వివిధ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ప్రభుత్వానికి ఉద్యోగుల హెచ్చరిక. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 డిఏల్లో కనీసం ఒక దాన్నైనా తక్షణమే ప్రకటించాలని కేఆర్ సూర్యనారాయణ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ఆలస్యమైతే ఉద్యోగులు తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని అయితే ఆయన హెచ్చరించారు. మొత్తం మీద ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఎలా స్పందిస్తుంది వేచి చూడాల్సిన అంశం అండి. సో మరిన్ని అప్డేట్స్ అయితే త్వరలో రాబోతున్నాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఏపీ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.